ఇదిగో రేపు నుంచి కానీ నాకు కానీ కనపడిందంటే నేను కానీ కొట్టినంటే బొయ్యకోరతుకో మీ ఇష్టం. మీరు ఏం కేసు రాసుకుంటారో నాకేం పర్వాలేదు. నేను పంచాయతీ ఈ కలెక్టర్ గారు కూడా రాసలా, కలెక్టర్ గారు కూడా ఏం స్పందించలేదు. మీకు చేపల మార్కెట్ ఉంది, చేపల మార్కెట్లో పెట్టుకోకుండా ఇక్కడ ఏంటి ఏంటి అంటే చేపల మార్కెట్లో మిమ్మల్ని రానివ్వకుండా మీరు ఏం కట్టుకోకుండా ఈ సిగరెట్ కాదున్నాడు ఐటీసీ కింగ్. సరే ఏం వాయించేస్తాను అది బొయ్యకి ఇరుగుద్ది. 108 నువ్వు ఫోన్ చేయి అంటే మన మీద కేసు రాస్తారు, వీళ్ళు తెచ్చుకుంటాం అంటే మన కేసు మనమే వాయించుకుంటాం. ఏంటదే నాకు లాయర్ పట్టాల్చేస్తాను. అర్థం చేసుకున్నావా? రోయ్ సీరియస్గా చెప్తున్నా, నాకు కానీ రేపు కనపడ్డారా పిచ్చి కొట్టుడు కొడతాను, మామూలుగా కొట్టుడు కొడతాను. బొయ్యి అతుక్కుంది నా కొట్టుడికి. వెళ్దాం పోలీస్ స్టేషన్కి, చెప్పు ఇప్పుడు వెళ్దాం పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్కి వెళ్దామా? పోలీస్ స్టేషన్కి వెళ్దామా? నువ్వు నా మీద కేసు రాసాయి, నా మీద కేసు రాసారా? రేపు నుంచి కానీ మీరు కానీ కనపడ్డా, వీడి కానీ కనపడ్డా మామూలుగా ఉంటుంది. ఈ వయసులో మీకు బొయ్యి కూడా అతుక్కుపోతుందని చెప్తున్నాను. టెస్ట్ చేయాలా? డౌటా? మర్యాదగా వెళ్ళి చేపల మార్కెట్లో అమ్ముకోండి. అది ఏమయ్యా పట్టుకుంటావా బాబు? తీసండి రే బాబు, బిల్డింగ్ ఓనర్ అయినా తీసండి, తీసి నమ్ముకోండి బాబు. నేను కానీ కొట్టి చూపించిన తీసండి, ఎక్కడ నమ్ముకోండి ఎదురుకెళ్ళి. పదిహేను సంవత్సరాల కేసు నడుస్తుంది. లాయర్ ఫీజు రే బాబు తీసండి రా, ఎక్కడ నమ్ముకోండి వెళ్ళి. మళ్ళీ ఇటు సిగరెట్టు ఎరా నా ముందు మళ్ళీ సిగరెట్. పెద్ద అరుగుం కూడా లేదురా నీకు. అది కాదు, పెద్ద అరుగుం వచ్చాడు, పెద్ద ఆయన వచ్చాడు, సిగరెట్ తీసేయాలని కూడా లేదు. బాగా డబ్బులు వచ్చేసినాయిరా నీకు. బాగా రోజుకి 5,000 6,000 సంపాదించేసి నువ్వు నీకు మతవెక్కేసింది నీకు. అది సరేరా, మేము చెప్పేసాం అంతే. కలెక్టర్ గారికి కూడా రాసాము, కలెక్టర్ గారు ఏం స్పందించలేదు. నేను కేసు వాదించుకుంటాను అంతే. 15 సంవత్సరాలు నడుస్తుంది నడవని, నా కేసు నేను వాదించుకుంటాను. అది నువ్వు చెప్పే సాక్షి. ఇది మళ్ళీ సిగరెట్, అది మళ్ళీ సిగరెట్ ఇడు. పెద్ద ఆయన వస్తున్నాడు, సిగరెట్ ఆపేద్దాం అనుకోండి, అంగీకారం లేదు వీడికి.